హలో హలో మీకు మా అందమైన ఊరు చూపిస్తానే. మా ఊర్లో అన్ని రకాల మనుషులు ఉన్నారు. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, తింగరోళ్ళు, వెర్రోళ్ళు, నల్లోళ్ళు, తెల్లోళ్ళు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేనోళ్ళు, అలా అందరం కలిసి ఇదే ఊర్లో ఉంటున్నాము. కానీ మీకు ఒక ఇద్దరు గురించే చెప్తాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరే చూడండి. ఇదిగిదిగో వీళ్ళే మన కథలో ఎంతో కొంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అందుకే వీళ్ళ గురించి మీకు ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి, వీడి పేరే మొద్దేశ్వర్. వీడొక్కడే మన ఊర్లో చాలా తెలివైన వాడని ఫీల్ అవుతూ ఉంటాడు. వాడు ఎంత తెలివైన వాడు మీకు తెలియాలంటే ఒకసారి వాడి తెలివి మీరే చూడండి. ముదిరా నేను ఎగ్జామ్ ఎరగ తీసావా? ఫుల్గా స్టిప్స్ పెట్టుకెళ్ళావు కదా. నిన్న ఎగ్జామ్ ఇంగ్లీష్ అంటరా? అయితే ఏంటి అంటే మ్యాథ్స్ స్టిప్స్ తీసుకుని వెళ్ళాను. అదిగో అలా ఉంటుంది మన వాడి తెలివి. అందుకే అందరూ మొద్దబ్బాయి అని పిలుస్తూ ఉంటారు. ఇంకా వీడి గురించి చెప్పాలి అంటే వీడొక తేడా. అంటే వీడు ఏదో మనిషి తేడా అనుకోకండి. వీడు గొప్పవాడు కావాలని వీడి అమ్మ నాన్న వీడికి గోవిందరాజు అని పేరు పెడితే వీడు మాత్రం సోషల్ మీడియాలో సెలబ్రిటీ అవ్వాలని వీడి పేరు తేడా సింగ్గా మార్చుకున్నాడు. పేరే కాదండోయ్, వీడు చేసే పనులు కూడా తేడాగానే ఉంటాయి. ఒక లుక్ వేసేయండి. సరే కానీ ఇంటికి వెళ్తాం పోదరా. టైం ఎంత అవుతుంది? నిన్న ఎంతైందో ఇవాళ అంతైంది మావా. సూపర్ మావా. చూసారుగా వీడి తేడా పనులు. ఇలా ఉన్న వీళ్ళిద్దరూ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అనుకుంటున్నారా? ఇంకో లుక్ వేసేయండి. అలా కాదురా అబ్బాయి, నువ్వు నాకు 100 రూపాయలు ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చి నీ సరుకులు పట్టుకెళ్ళు. సరే నీ గల్లాపెట్టి ఓపెన్ చేసి చూడు, నేను ఇచ్చిన 100 రూపీస్ కనిపిస్తాయి. ఆహా, గల్లాపెట్టిలో ఉన్న 100 రూపాయలు నీయే అవుతాయా ఏంటి? సరే నువ్వు ఎటు నా మాట అమ్మట్లేదు కాబట్టి పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు చెప్తే నమ్ముతావు కదా, వాడితే చెప్పిస్తాను చూడు. మావా నువ్వు ఇచ్చాడని చెప్తే నీకు 50 రూపీస్ ఇస్తా. అదే అబ్బాయి చెప్పురా నువ్వు. అంటే మావా చెప్పేవాడు నీకు 50 ఇస్తాను. చూశాను అంకుల్, ఇచ్చాడు 100 రూపీస్. చూశాడు కదా, మా ఫ్రెండే చెప్పాడు. సరే ఈసారికి నువ్వు చెప్పింది నమ్ముతున్నాను. సరే సరుకులు పట్టుకెళ్ళు. సరేలే. ఇదిగో మావా నీకు ఇస్తానా 50. నేను నీ ఫ్రెండ్ కాకపోయినా ఒక ఫ్రెండ్ లాగా హెల్ప్ చేసావు. నువ్వు అలా హెల్ప్ చేయకపోతే వాడు నన్ను ఎప్పటికీ నమ్మేవాడు కాదు. నీ హెల్ప్ని ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ మావా. ఓకే మావా, ఓకే ఓకే. చాలా కష్టపడి అమ్ముకుంటాడు కదా మావా, తప్పు కదా పెద్ద ఆయన కూడా. లేదురా, నేను వాళ్ళ షాప్లో రెగ్యులర్గా సరుకులు తీసుకెళ్తూ ఉంటాను. ఒకరోజు 500 చేంజ్ కోసం అని వాళ్ళ షాప్కి వెళ్ళాను. అందులో చినిగిపోయిన నోటు దాంట్లో కలిపిచ్చేశాడు. నేను చూసుకోకుండా ఇంటికి వెళ్ళాను. తర్వాత ఈ చినిగి నోటు వాడే ఇచ్చాడు అని చెప్పి తన దగ్గర తీసుకొని వెళ్ళి, ఇదిగోండి మీకు చినిగిపోయినట్టు అని చెప్పి తనకి ఇచ్చాను. ఇది నా నోటు కాదు, నేను ఇవ్వలేదు అని చెప్పేసి తను చెప్పాడు. అందుకే నోటికి సమాధానం ఇచ్చాను. నువ్వు సూపర్ మావా, కత్తి. అలా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు డైరెక్ట్గా చూసేయండి. హలో, ఏంటి మావా, ఏంటి సంగతులు? ఏంటి మావా ఎక్కడున్నా? వస్తున్నా మావా, వస్తున్నాను, నీ దగ్గరికే వస్తున్నాను. ఓకే మావా, ఓకే ఓకే. ఏంటి ఎవరు? మా ఇంటి పక్క జ్యోతిలా ఉంది. హలో, హాయ్ రా ముద్దడా, ఏంటి సంగతులు? ఏంటి పొద్దున్నే రోడ్డు మీద పడ్డావు? ఏంట్రా నేను రాత్రి సినిమాకి వెళ్దాం ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది. అంటే రీచబుల్ అవలేని ప్లేస్లో ఉన్నావా ఏంటి? ఏం చేయమంటావు మావా, కొత్తగా జోస్టో సిమ్ అనే ఒక సిమ్ వచ్చింది, అది తీసుకున్నాను. అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ అంటే సరేలే అని చెప్పి తీసుకున్నాను. ఏమిటి మావా 24 డేస్ అంటారు, 24 డేస్ అయిపోగానే ఇన్కమ్ కాల్స్ కట్ చేసేస్తున్నారు. సరిగ్గా సిగ్నల్ ఉండదు అలా అని చెప్పేసి. డేటా అంటే 1.5 GB, 4 రీల్స్ 4 వీడియోలు చక్క చూడంగానే హాఫ్ డేకే 1.5 GB సప్ప అయిపోతుంది. అప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎవరైనా హాట్స్పాట్ అని చేయవా అని తిరుగుతూ ఉండాలి. ఒకప్పుడు మొబైల్ సిగ్నల్ ఉండి ఇన్కమ్ కాల్స్ అని ఉండేది. ఇప్పుడేంటి, మొబైల్కి సిగ్నల్ ఉండట్లేదు, ఇన్కమ్ కాల్స్ కూడా ఉండట్లేదు. ఎవరైనా ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఆన్సర్ చేయడానికి కూడా లేదు. ఎవరైనా కాల్ చేశానుకో నాట్ రీచబుల్ అని వస్తుంది. అంతా డబ్బు మావా, ఇంకేం చేస్తాము? ఊర్లో వాళ్ళు అరే వీడు రీఛార్జ్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఏమని తిట్టుకుంటా ఉంటారు. అందుకే సరే పోనీలే అని చెప్పేసి ఒక మంత్కి రీఛార్జ్ చేయించాను.
ఓ దట్టా ఐ థింక్ వాట్ మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.